నమస్కారం అండి. నేను డాక్టర్ సాయి రవిశంకర్. ఐఎమ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్ క్యాత్ ల్యాబ్, విరెంచి హాస్పిటల్. కొలెస్ట్రాల్ ఏదో అది కొంచెం ఎక్కువ అవుతే ప్రాబ్లం, తగ్గిపోయినా కూడా ప్రాబ్లమే. సో కొలెస్ట్రాల్ ఒక లెవెల్లో ఉండాలి. బాడీలో ఎవ్రీ సెల్ పార్ట్ ఆఫ్ దీంట్లో కొలెస్ట్రాల్ ఈజ్ ఇంపార్టెంట్. జీరో కొలెస్ట్రాల్ ఉన్నా కూడా ప్రాబ్లమే. సో కొలెస్ట్రాల్ ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తే, దానికి ఎక్కువ అయింది, ఆ లెవెల్ కంటే ఎక్కువ అవుతే అన్ని స్టడీస్లో, అంటే కొన్ని సంవత్సరాలు పెట్టి, అంటే 30-40 సంవత్సరాలు పెట్టి ఎన్ని స్టడీస్ వచ్చాయో అన్ని స్టడీస్లో తెలిసింది ఏంటంటే, కొన్ని గుడ్ కొలెస్ట్రాల్, కొన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏది ఉన్నదో, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ కొంచెం ఒక రైజ్ అయితే, ఒక నార్మల్ రేంజ్ కంటే రైజ్ అవుతే అది హార్ట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు తెలిసింది ఏంటంటే, హార్ట్ అటాక్ అంటే బ్లడ్ సప్లై టు ది హార్ట్కి ఏది వస్తుందో దాంట్లో బ్లాక్ అవుతాయి, గడ్డలు కడతాయి, దానికి హార్ట్ అటాక్ అంటారు. సో ఈ బ్లాక్స్ ఏది ఉన్నదో, థ్రాంబస్, ఇది బ్లాక్స్ ఏది ఉంటుందో కొలెస్ట్రాల్ డిపోజిషన్ అవుతే బ్లాక్స్ అవుతాయి. బ్లడ్లో మోర్ కొలెస్ట్రాల్ ఉంటే బ్లడ్ సప్లైలో ఏది ఉంటుందో అక్కడ ఏదైనా డ్యామేజ్ అవుతే అక్కడ కొలెస్ట్రాల్ అయిపోతుంది. అంటే ఎండోథెలియల్ డిస్ఫంక్షన్, అంటే బ్లడ్ సప్లై ఏది ఉంటుందో ఇన్నర్ లైన్, దాంట్లో ఏదైనా అల్సరేటివ్ ఏదైనా డ్యామేజ్ అవుతే అక్కడ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి వస్తుంది. ఒకటి గమనించాలి ఏంటంటే, హార్ట్ అటాక్ ఎవరికి వస్తున్నదో సడన్గా మీకు తెలుస్తున్నది, కానీ ఆ ప్రాసెస్ ఏది ఉన్నదో మినిమం 5 to 6 ఇయర్స్ మీద నుంచే స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఒక బ్లడ్ సప్లై ఉన్నది, దాంట్లో టోటలీ బ్లాక్ అవ్వాలి అంటే మెల్లిమెల్లిగా అది ఫస్ట్ లోపట డ్యామేజ్ అవుతుంది, స్లోగా కొలెస్ట్రాల్ అంతా డిపాజిట్ అవుతుంది, దాని తర్వాత అది మెల్లిమెల్లిగా పెరిగి ఒక స్టేజ్ అయ్యేసరికి అది రప్చర్ అవుతుంది, అది టోటలీ బంద్ అవుతుంది. అంటే మీ ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్, అంటే ఈ బ్లాక్ ప్రాసెస్ ఏదో మినిమం 5-6 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి సడన్గా మీకు మేనిఫెస్టేషన్ అవుతుంది, బికాజ్ ప్లాక్ రప్చర్ అని అంటారు, దానివల్ల వస్తుంది. సో ఇప్పుడు గమనించాలి ఏంటంటే, కొలెస్ట్రాల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది బాడీ. హై కొలెస్ట్రాల్ అవుతే బాకి బ్యాడ్. సో దీంట్లో 2 రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్, ఒకటి గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అవుతున్నది హెచ్డిఎల్. మీరు ఏదో కొలెస్ట్రాల్ టెస్ట్ అంటే కాదు, దీనికి లిపిడ్ ప్రొఫైల్ అంటారు. ప్రొఫైల్లో ఏంటి వస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ వస్తాయి. ఫస్ట్ గుడ్ కొలెస్ట్రాల్ అవుతున్నది, మీరు లిపిడ్ ప్రొఫైల్లో చేస్తే 1, 2, 3, 4, 5 ఉంటాయి. దాంట్లో బెస్ట్ గుడ్ కొలెస్ట్రాల్ అవుతున్నది హెచ్డిఎల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటారు. నార్మలీ గుడ్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ 40 ఉండాలి. సపోజ్ మీకు కొలెస్ట్రాల్ హెచ్డిఎల్, గుడ్ కొలెస్ట్రాల్ లెస్ దెన్ 40 ఉన్నది అనుకోండి, దాని అర్థం అవుతున్నది మీకు గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నది, మీరు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి, సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ఆయిల్ కొంచెం తగ్గించాలి. నౌ కమింగ్ టు ది బ్యాడ్ కొలెస్ట్రాల్. అన్నిటికంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అవుతున్నది ఎల్డిఎల్. మీరు లిపిడ్ ప్రొఫైల్ ఎప్పుడు చేసుకుంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్, ఎల్డిఎల్. ఎల్డిఎల్ ఏది ఉన్నదో దానికి అన్నిటికంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. సెకండ్ ఈజ్ ట్రైగ్లిసరైడ్, టీజీ, ట్రైగ్లిసరైడ్. అండ్ థర్డ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజ్ విఎల్డిఎల్, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్. సో ఫస్ట్ అన్నిటికంటే మ్యాక్సిమం బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రయారిటీలో చూస్తే నంబర్ 1 ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. నార్మలీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏది ఉంటుందో లెస్ దెన్ 100 కంటే ఎక్కువ ఉండకూడదు అని నార్మల్ పేషెంట్లో. అంటే ఎవరికి బీపీ లేదో, షుగర్ లేదో, ఒక ఏజ్ 30 ఇయర్స్లో అది ఉంటారో అప్ టు 100 ఈజ్ ఓకే. కానీ
మీకు షుగర్ ఉన్నదనుకోండి, కొలెస్ట్రాల్ లెవెల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ షుడ్ బి లెస్ దెన్ 70 కంటే ఎక్కువ ఉంటే ఇట్ హెస్ బిన్ ఫౌండ్ దట్ అంటే మీకు రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్, రిస్క్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ ఇవన్నీ 25% ఎక్స్ట్రా ఉన్నది. సో దానికి మీరు రెడ్యూస్ చేయాలి. ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, నా సపోజ్ ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ వేశారో, బైపాస్ సర్జరీ చేశారో, దానికి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి ఎవరికి ఉన్నదో వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ should be now the recent guideline ప్రకారం 55 అండ్ ఎంత మీరు తగ్గిస్తుంటే ఈవెన్ కొన్ని స్టడీస్లో తెలిసింది ఈవెన్ 40 to 55 ఉంటే బెటర్ అని. అంటే లోయెస్ట్ లెవెల్ నౌ దే ఆర్ కమింగ్ టు 40 ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. సో టేక్ ఇట్ 45 to 55 ఈజ్ ఐడియల్. ఆల్రెడీ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేశారు, వాళ్ళకి 45 to 55. దీనికి ఏంటంటారంటే ASCVD రిస్క్ స్కోర్. ఆ రిస్క్ స్కోర్ ప్రకారం వీళ్ళకి కొలెస్ట్రాల్ ఎంత తగ్గాలా లేదా అది చూడాలి. సో LDL కొలెస్ట్రాల్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కల్ప్రిట్ ఫర్ ది ఎయిదర్ హార్ట్ అటాక్ అవుని, బ్రెయిన్ స్ట్రోక్ అవుని. సో అది మీరు ఎంత తగ్గించుకుంటారా అది మీకు హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఎనీ హార్ట్ అటాక్ పేషెంట్కి 55 ఉండాలి, డయాబెటీస్ పేషెంట్కి 70 ఉండాలి, నార్మల్ పేషెంట్ అసలు బీపీ లేదు, షుగర్ లేదు, ఏంటి లేదు 100 దాకా ఉన్నా పర్వాలేదు. ఎనీథింగ్ మోర్ దెన్ దాట్ ఈజ్ అబ్నార్మల్. లైక్ ట్రైగ్లిసరైడ్ నార్మలీ 250 లోపటే ఉండాలి. కానీ 250 దాటి ఉంటే యూ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి. న్యూ గైడ్ లైన్స్ ప్రకారం ట్రైగ్లిసరైడ్ మోర్ దెన్ 500 ఉంటే యూ హ్యావ్ టు ట్రీట్ ఫర్ ది ట్రైగ్లిసరైడ్. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్, దీస్ టూ ఆర్ ది బ్యాడ్ కొలెస్ట్రాల్, HDL ఈజ్ ది గుడ్ కొలెస్ట్రాల్. నార్మల్ ఏంటంటే ఒక మిత్ ఉన్నది, ఓన్లీ లిపిడ్ ప్రొఫైల్ ఫాస్టింగ్లో తెల్లారే చేయాలి. ఎస్, నార్మల్లీ ఎవరైనా మీరు లిపిడ్ ప్రొఫైల్ ఇస్తుంటే దోస్ హూ డ్రింక్స్, కొంతమంది ఉంటారు రాత్రి ఒక 60 ml తాగకుండా పడుకోలేరు. సో మినిమం 48 to 78 hours, 72 hours దాకా డ్రింక్స్ తీసుకోకూడదు. అంటే విస్కీ, బ్రాందీ, వోడ్కా ఏదో అనుకోండి, బియర్ అన్ని తీసుకోకూడదు. నెంబర్ 2, ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్స్ అవన్నీ కొంచెం రెస్ట్రిక్ట్ చేసి మినిమం 12 hours ఎంటీ స్టొమక్ దాంట్లో ఉండి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ ఇస్తే కొంచెం ప్రాపర్గా కరెక్ట్గా రిపోర్ట్ వస్తుంది. సో ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు నా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది, నా కొలెస్ట్రాల్ ఇది ఉన్నది. దానికేం కంగారు పడే అవసరం లే, మీ చేతిలో మీ కొలెస్ట్రాల్ ఉన్నది. సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది అంటే కంగారు పడే అవసరం లేదు. ఫస్ట్ అవుతున్నది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. వితౌట్ మెడికేషన్ ఆల్సో మీరు కొలెస్ట్రాల్ లెవెల్కి తగ్గించవచ్చు. లైక్ దీనికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ ఏది ఉన్నదో అది కంట్రోల్ చేసుకోండి. లైక్ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అవన్నీ తగ్గించండి. సెకండ్, డ్రింక్స్, ఎక్కువ ఎక్సెసివ్ డ్రింక్స్ వల్ల మీకు కొలెస్ట్రాల్ లెవెల్ కూడా పెరగచ్చు. థర్డ్, అవుట్డోర్ ఈటింగ్, లైక్ ఎనీ హోటల్లో ఎంత తక్కువగా తింటే మీ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. ఎందుకంటే ఎనీ హోటల్ మీరు వెళ్ళా ఆ ఆయిల్కి రీయూజ్ చేస్తారు. ఒక్కసారి మీ ఆ ఆయిల్కి రీయూజ్ చేస్తే యువర్ ట్రైగ్లిసరైడ్ లెవెల్ ఆర్ LDL లెవెల్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సో ఎనీ హోటల్, ఇఫ్ యూ గో టు ఈవెన్ స్టార్ హోటల్ ఆల్సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ వాళ్ళు ఆ ఆయిల్కే రీయూజ్ చేస్తారు. పొద్దున్న ఆయిల్కి మధ్యాహ్నం ఆయిల్కి సాయంత్రం అట్లా రీయూజ్ చేస్తారు. సో అది అవాయిడ్ చేయొచ్చు. ఫోర్త్, ప్రాపర్ ఎక్సర్సైజ్. మినిమం 45 minutes పర్ డే ఎక్సర్సైజ్ చేస్తే మీరు డెఫినెట్లీ కొలెస్ట్రాల్ లెవెల్ విల్ కమ్ డౌన్.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.